Hey friends, welcome to this video and this is the ClickBank Affiliate Mastery course. Completely Telugulo untundandi. ఓకేనా ClickBank Affiliate Mastery course and చాలా మంది అడుగుతున్నారు ClickBank మీద కోర్స్ ఏదైనా డిజైన్ చేయమని చెప్పేసి. సో నేను ClickBank మీద కోర్స్ అనేది డిజైన్ చేసి లాంచ్ చేశానండి ఇది. ఓకేనా, సో దీనికోసం చెప్పుకుంటే కనుక దిస్ ఈస్ బిగినర్ అండ్ న్యూబీ ఫ్రెండ్లీ అండి ఇది. ఓకేనా, ఎనీ వన్ కెన్ డూ దిస్ అండ్ మేక్ మనీ. ఈ యొక్క మెథడ్, ఈ యొక్క కోర్స్ని ఫాలో అయ్యి ఎవరైనా సరే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా ఎవరైతే ఉంటారో లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళు కూడా ఈ యొక్క మెథడ్ యూజ్ చేసి ఈ యొక్క కోర్స్ని ఫాలో అవడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ నాట్ ఏ గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అండి. ఇది ఒక్క విషయం మాత్రం మైండ్లో పెట్టుకోండి అందరూ కూడా. కొంతమంది అడుగుతూ ఉంటారు, అంటే ఈ యొక్క కోర్స్ ఫాలో అయిన వెంటనే ఇమీడియట్గా ఎన్ని రోజుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎర్నింగ్స్ అని. ఎర్నింగ్స్ అని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఎందుకంటే అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. ఓకేనా, పీపుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ యొక్క ఇంప్లిమెంటేషన్, మీ యొక్క యాక్షన్ టేకింగ్ పై డిపెండ్ అయి ఉంటుంది అనమాట. హార్డ్ వర్క్ పై డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది 1 వీక్లో వచ్చేస్తుందా ఎర్నింగ్స్, లేదంటే 1 మంత్లో వచ్చేస్తుందా అని అడుగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ నాట్ ఏ గెట్ రిచ్ కిక్ స్కీమ్, గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా అయితే ఎర్నింగ్స్ రావు, ఎందుకంటే మీరు నేర్చుకోకుండా ఎర్నింగ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా అయితే నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తేనే అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు ఎర్నింగ్స్ అనేవి. సో ఖచ్చితంగా అయితే ఎర్నింగ్స్ వస్తాయి, బట్ కొంచెం టైం తీసుకుంటుంది. మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలి. యూ మస్ట్ బీ ఏ యాక్షన్ టేకర్. ఓకే, యాక్షన్ టేకర్గా ఉండాలి. అప్పుడు మాత్రం మీరు ఈ యొక్క ఎర్నింగ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ ఫర్ యాడ్స్ టు మేక్ మనీ. ఓకేనా, మీరు కొంత మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తేనే మనం కొంత మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయగలం ఇక్కడ. అంటే మనకి ఇనీషియల్గా కొంత బడ్జెట్ అనేది ఉండాలండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా పెయిడ్ ట్రాఫిక్ అనమాట. ఓకేనా, నేను ఇక్కడ కంప్లీట్గా పెయిడ్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో పెయిడ్ యాడ్స్ అనమాట అంటారు. తెలుసు కదా మీకు, గూగుల్ యాడ్స్ అండ్ బింగ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ ఇవన్నీ కూడా పెయిడ్ ట్రాఫిక్ సోర్సెస్. సో ఇక్కడ మనం పెయిడ్ యాడ్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క మెథడ్లో ఖచ్చితంగా అయితే మనకి కొంత మనీ అనేది ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది ఇనీషియల్గా, సో దట్ మనం మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయగలం. ఓకేనా, నెక్స్ట్ యూ విల్ బి సెండింగ్ పెయిడ్ ట్రాఫిక్ టు అవర్ ఆఫర్స్. ఏవైతే మనం ఆఫర్స్ ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఆఫర్స్కి మనం పెయిడ్ ట్రాఫిక్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే యూ షుడ్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ రైట్ అవే. మీరు ఏదైతే కోర్స్ స్టెప్స్ నేను చెప్తానో ప్రతి ఒక్క స్టెప్ని మీరు ఫాలో అవుతూ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో యాక్షన్ తీసుకుంటేనే మనం రిజల్ట్స్ అనేవి చూడగలుగుతాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్. ఓకేనా, నెక్స్ట్ దిస్ కోర్స్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ClickBank ప్రోగ్రామ్ బట్ ఆల్సో ఫర్ ఆల్ అదర్ నెట్వర్క్స్. ఇప్పుడు మనకి చాలామందికి ClickBank ఇష్యూ అనేది ఉంది. సో ClickBank గురించి మీరు భయపడొద్దండి. ఇది ఏదైతే నేను డిజైన్ చేశాను, ఈ కోర్స్ అనేది ఒక ClickBank కోసమే కాదండి, ఇది కంప్లీట్గా మీరు DigiStore 24 తీసుకోవచ్చు ఆల్టర్నేటివ్గా. ఓకేనా, సో ClickBank ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళు ఆల్టర్నేటివ్గా DigiStore 24 అనేది అనదర్ బిగ్ అఫిలియేట్ నెట్వర్క్ అనమాట. ఆఫ్టర్ ద ClickBank ఈక్వల్ టు ClickBank అనమాట. ఇంకా ప్రెజెంట్ డేస్లో చాలామంది ఎక్కువగా DigiStore 24 ఫాలో అవుతున్నారు, ఎందుకంటే ఈక్వల్ ఏవైతే ఉంటాయో లైక్ ప్రోడక్ట్స్ కానీ ఆఫర్స్, సర్వీసెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ClickBank ఉన్నట్టుగా మనకి DigiStore 24 కూడా వాటిలో కూడా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు ప్రాఫిటబుల్ ఆఫర్స్ అనేవి. సో ఈ యొక్క మెథడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ClickBank ఒక్కటే కాదండి, వేరే అదర్ నెట్వర్క్ లైక్ DigiStore 24 కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఓకేనా, ఇన్ దిస్ కోర్స్ ఐఎమ్ యూజింగ్ ClickBank. నేనైతే ClickBank యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ClickBank కాదు DigiStore 24 అని యూజ్ చేసుకోవచ్చు. నా వరకు అయితే మీకు ఇక్కడ ClickBankలో ఆఫర్ తీసుకొని ఎలా ప్రమోట్ చేయాలని చూపిస్తాను నేను. ఎందుకంటే ClickBank మనం యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ClickBankలో. ఓకే, సో ఇక్కడ మనకి లైక్ వారియర్ ప్లస్, JVs మీరు చూసుకుంటే కానీ ఖచ్చితంగా మనకి ప్రోడక్ట్ అప్రూవల్స్ కావాలి, వెండర్ అప్రూవల్ కావాలి. వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే మనం ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేయగలం. బట్ ఇక్కడ ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. ClickBank కానీ DigiStore 24లో కానీ మనకి ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు. ఎక్కడ ప్రోడక్ట్ అప్రూవల్స్ ఉండవు. ఓకే, ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఏ ఆఫర్ అని తీసుకోవచ్చు, ఎక్కడైనా ప్రమోట్, ఎనీ ట్రాఫిక్ సోర్స్లో ప్రమోట్ చేయవచ్చు, ఏ ఆఫర్ అని తీసుకోవచ్చు. ఓకేనా, ఇట్ పేస్ హై కమిషన్స్. ఇంకొక అనదర్ మంచి పాయింట్ ఏంటంటే ఇక్కడ ClickBank కానీ DigiStore 24 కానీ మనకి హై కమిషన్స్ అనేవి పే చేస్తాయి. ఓకేనా, కమిషన్ రేట్ అనేది చాలా ఎక్కువ. నెక్స్ట్ ClickBank
ఓకే. క్లిక్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎందుకంటే నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నాను. ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ నేను దీన్నే యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు దిస్ ఈస్ ద ఫేవరెట్ అనమాట నాకు. ఎందుకంటే షో యూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ యొక్క మెథడ్లో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. అండ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఫాలో అవ్వండి. అండ్ లైక్ అదర్ గురుస్ సెడ్, అంటే అదర్ గురుస్ చెప్పినట్లుగా వాళ్ళు ఏంటంటే ఎలా చేయాలని చూపిస్తారు మీకు. నేను ఈ యొక్క కోర్సులో ఏంటంటే నేను చేసింది జస్ట్ ఫాలో అవ్వండి, జస్ట్ కాపీ మై మెథడ్. నేను ఏదైతే చెప్తాను దాన్ని ఎగ్జాక్ట్గా మీరు కాపీ చేయండి, దట్స్ ఇట్. ఇంకేం చేయని అవసరం లేదు. ఖచ్చితంగా అయితే 100% మీరు ఎర్నింగ్స్ అనేవి చూడగలుగుతారు. జస్ట్ కాపీ మై మెథడ్. నేను ఏం చెప్తాను దాన్ని చూడండి, ఇంప్లిమెంట్ చేయండి. జస్ట్ కాపీ మై మెథడ్ ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఎలా చేయాలో చెప్పట్లేదు, ఏం చేయాలని చెప్తాను ఇక్కడ. నేను జస్ట్ ఏం చేయాలని అది మీరు ఫాలో అవ్వండి, దట్స్ ఇట్. ఇఫ్ యూ ఫాలో దిస్ కోర్స్ ప్రాపర్లీ యూ విల్ డెఫినెట్లీ మేక్ మనీ ఎవ్రీ సింగిల్ డే. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు మినిమం $100 to $200 అనేవి మీరు చేయగలరు బిగినింగ్లో. ఓకేనా. ఓకే. సో దీని ఎలా మీరు స్కేలింగ్ చేసుకుంటూ పోతే, ఆప్టిమైజ్ చేసుకొని స్కేలింగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ మనీ అనేది మీరు ఎర్న్ చేయగలుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అని మీకు చెప్తాను నేను సింపుల్ వేలో. అండ్ ఎగ్జాక్ట్ మెథడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి జస్ట్ కాపీ మై మెథడ్, దట్స్ ఇట్. ఓకే. యూ షుడ్ యాక్షన్, కాకపోతే యూ షుడ్ టేక్ యాక్షన్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ అండ్ సీ ద రిజల్ట్స్. అప్పుడు మాత్రం మీరు రిజల్ట్స్ అనేది చూడగలరు. ఓకే. డూ వాట్ ఈజ్ ఐఎమ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ సేమ్, కాపీ మై మెథడ్. అదే మీకు చెప్తున్నా పదే పదే, కాపీ మై మెథడ్, దట్స్ ఇట్. ఓకే. సో ఇదేంటి ఈ వీడియో. అండ్ ఏదైతే మీకు చెప్పిన పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెయిన్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ ఇస్ నాట్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్. ఓవర్ నైట్లో మిలియనియర్ కాలేము, కొంత టైం అనేది తీసుకుంటుంది. అండ్ ఇంప్లిమెంట్ చేయాలి, యాక్షన్ టేకింగ్ ఉండాలి అండ్ ఇంప్లిమెంటింగ్ చేయాలి. దెన్ ఓన్లీ మనం రిజల్ట్స్ అనేది చూడగలుగుతాం. అదొకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎగ్జాక్ట్లీ కాపీ మై మెథడ్, దట్స్ ఇట్. ఓకే. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది జనరల్ గా మన స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్, నా యొక్క ఎర్నింగ్స్ ఇవి, రీసెంట్ ఎర్నింగ్స్ ఇవి. ఓకే. $16,734 అండ్ ఓకే, రీసెంట్ ఎర్నింగ్స్ అనమాట. లైక్ ఇది వేరే ఎర్నింగ్స్ అనమాట, వేరే నెట్వర్క్ నుంచి వచ్చింది. Digistore24 అనమాట. ఓకేనా. ఇవి మన స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్ అనమాట. దివ్య అండ్ ఇంకా కొంతమందికి వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఇవి. స్టూడెంట్స్ కి చాలా మందికి ఎర్నింగ్స్ వస్తున్నాయి మన స్ట్రాటజీ ద్వారా. ఓకే. చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ఎర్నింగ్స్ వస్తున్నాయి. స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రాపర్ వేలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే స్ట్రాటజీ అనేది చాలా బాగా మనం ఎర్నింగ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇవి నా యొక్క ఈమెయిల్ సేల్స్ నోటిఫికేషన్స్ అనమాట. ఎవ్రీ సింగిల్ డే, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్, ప్రతి ఒక్క గంటలో చాలా వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. అంటే జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట సేల్స్ అనేది మనకి. ఓకే. స్ట్రాటజీని ప్రాపర్ వేలో మనం అప్లై చేస్తే మనం ఖచ్చితంగా సేల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకేనా. సో ఇది జనరల్ గా మనం ఓరియర్ ప్లస్ ఆఫర్స్ మనం కంప్లీట్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ లో. ఓకేనా. మనం ఓరియర్ ప్లస్ ఆఫర్స్ తీసుకుంటాం. అండ్ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. క్లిక్ బ్యాంక్, ఓరియర్ ప్లస్, జేవిజు, Digistore24, మ్యాక్స్ బౌంటీ అనేది సిపిఐ నెట్వర్క్. ఓకే. మీకు నచ్చిన తీసుకోవచ్చు. నచ్చిన నెట్వర్క్ నుంచి మీరు ఆఫర్స్ అనేవి తీసుకొని ప్రమోట్ చేయొచ్చు. మనమైతే కంప్లీట్ గా ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఓరియర్ ప్లస్ తీసుకుంటాం. ఎందుకంటే చాలా హ్యూజ్ స్కోప్ ఉంటది వారియర్ ప్లస్ లో. ఎందుకనేది మీకు కోర్స్ లో నేను ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను నేను. ఏంటనేది, ఎందుకు వారియర్ ప్లస్ అనేది ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను నేను. ఎందుకు వారియర్ ప్లస్ అనే ఆఫర్స్ మాత్రం ప్రమోట్ చేస్తాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్, సో ఇంట్రడ్యూసింగ్ ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అనమాట. యాక్చువల్లీ కోర్స్ నేమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అనమాట. ఓకే. సో ఈ కోర్స్ అనేది కంప్లీట్ గా వీడియో ట్రైనింగ్ కోర్స్. ఇది ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను నేను, వీడియో ట్రైనింగ్ కోర్స్ ఇది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి. బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో మెయిన్ గా 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ కోసం మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం ఎటువంటి హార్డ్ వర్క్ అయితే చేయక్కర్లేదు. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అనమాట ఇది. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అంటే మనం ఏదైతే ఈ సిస్టమ్ ఉంటది, త్రీ స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్, దీన్ని మనం సెటప్ చేసుకుంటాం. వన్స్ సెటప్ చేసుకున్నాక ఆటోమేటిక్ గా సేల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ గా అదే ప్రమోట్ చేసుకుంటది. చాలా మంది అంటుంటారు, సో పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. నో, పీపుల్ తో మనం ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదు. ఏదైతే సిస్టమ్ ఉంది, 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ ఉంది, దాన్ని మనం సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే అది ప్రమోట్ చేసుకొని, పీపుల్ ని ప్రమోట్ చేసుకొని సేల్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్, అసలు ఏముంటది, కంటెంట్ అనేది ఏముంది అసలు, వాట్ యూ విల్ లెర్న్ ఇన్సైడ్ ద ట్రైనింగ్. సో ఫస్ట్ నెంబర్ 1, హౌ టు చూస్ ప్రాఫిటబుల్ ఆఫర్. ఆఫర్ ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి,
ప్రోడక్ట్ అన్నమాట. ఆఫర్ అంటే ప్రోడక్ట్ గాని ఆఫర్. ఓకే. సో, హౌ టు క్రియేట్ అంటే ఇక్కడ ప్రాఫిటబుల్ ఆఫర్ అని చాలా ఉంటాయి. ఆఫర్స్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సింగిల్ డే 3-4 ఆఫర్స్ అనేవి ఓరియర్ ప్లస్‌లో లాంచ్ అవుతూనే ఉంటాయి. ఓకే. బట్ ఎటువంటి ఆఫర్ తీసుకోవాలి? దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్‌గా ఆఫర్ అనేది మంచి ఆఫర్ అయితే ఆటోమేటిక్‌గా కన్వర్షన్ అనేది జరుగుతుంది మనకి. ఓకేనా? సో, ఇక్కడేంటంటే హౌ టు చూస్ అ ప్రాఫిటబుల్ ఆఫర్. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎటువంటి క్రైటీరియాస్‌ని బేస్ చేసుకొని మన ఆఫర్‌ని మనం చూజ్ చేసుకోవాలి. అది మీకు చెప్పడం జరుగుతుంది ఇన్‌సైడ్ ద ట్రైనింగ్. నెక్స్ట్ నంబర్ 2 హౌ టు క్రియేట్ హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్. ఆల్రెడీ డిస్కస్ చేసాం సేల్స్ ఫన్నల్ అంటే ఏంటి. సో, ఎటువంటి హై కన్వర్టింగ్ సేల్స్ ఫన్నల్ మనం క్రియేట్ చేయాలి. సో దట్ పీపుల్‌ని అట్రాక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది చాలా హ్యూజ్ పీపుల్‌ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో, అది మనం నేర్చుకుంటాం. నంబర్ 3 హౌ టు డ్రైవ్ హై క్వాలిటీ ట్రాఫిక్. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. బయింగ్ ఇంటెంట్ ఉన్నటువంటి ట్రాఫిక్‌ని అంటే వాళ్ళకి బై చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటదన్నమాట. అటువంటి పీపుల్‌ని మనం టార్గెట్ చేయాలిక్కడ. సో, దాన్ని హై క్వాలిటీ బయింగ్ ఇంటెంట్ ట్రాఫిక్ అంటాం. హాట్ బయర్ ట్రాఫిక్ అంటాం. సో, చాలా ఉంటారు. బట్ ఎవరికైతే ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ లేదా పర్టిక్యులర్ నిచ్ పైన ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళని మనం టార్గెట్ చేసేసి అటువంటి క్వాలిటీ ట్రాఫిక్‌ని మనం డ్రైవ్ చేస్తాం. ఓకే. సో, అది ఎలా చేయాలి? అది మీరు నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ నంబర్ 4 ఈమెయిల్ మార్కెటింగ్. సో, దిస్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. దిస్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో, వన్స్ మనం ఏదైతే ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేస్తామో, ఆ ఈమెయిల్ లిస్ట్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే మనం చేస్తే దిస్ ఇస్ కంప్లీట్ బ్యాక్ బోన్ అన్నమాట. సో, మనం పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. సో, డైరెక్ట్ సేల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓన్లీ 2% మాత్రమే. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా 98% ఆఫ్ సేల్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో, పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. రైట్? నెక్స్ట్ బోనస్ స్ట్రాటజీ. సో, జనరల్‌గా మనం ఈ యొక్క ఫన్నల్, ఈమెయిల్ మార్కెటింగ్ వీటి ద్వారా మనం ఓన్లీ 2% సేల్స్ మాత్రమే జనరేట్ చేయగలము. ఈమెయిల్ మార్కెటింగ్ 98% చెప్పాను. ఫన్నల్ అంటే జనరల్ డైరెక్ట్ సేల్స్ అని 2% చెప్పాను. బట్ మనకి ఏవైతే ఈ యొక్క సేల్స్ వచ్చినాయో, ఈ సేల్స్‌ని ఇంకా రెట్టింపు చేయాలి. జనరల్‌గా ఈమెయిల్ వీటి ద్వారా కంప్లీట్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ స్టెప్ వరకు మనం ఓన్లీ రోజుకొక ఫర్ ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుందాం. 5 సేల్స్, 10 సేల్స్ మాత్రం జనరేట్ చేసాం. బట్ ఈ యొక్క బోనస్ స్ట్రాటజీని అప్లై చేసామనుకోండి దీనిలో ఆ 5, 10 సేల్స్ అనేవి 20-25 సేల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి బోనస్ స్ట్రాటజీ అనేది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా మీరు నార్మల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ రోజుకి ఒక $100 ఎర్న్ చేశారు. ఓకే. ఈ బోనస్ స్ట్రాటజీ గాని అప్లై చేసామనుకోండి ఖచ్చితంగా ఒక $300-400 కూడా ఎర్న్ చేయొచ్చండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. నెక్స్ట్ డన్ ఫర్ యూ టెంప్లేట్స్ అండ్ రిసోర్సెస్. మీకేవైతే నేను కంప్లీట్‌గా అన్నీ గూడా డన్ ఫర్ యూ రిసోర్సెస్ అండ్ టెంప్లేట్స్, ల్యాండింగ్ పేజ్ టెంప్లేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మీకు నేను రెడీమేడ్ టెంప్లేట్స్ అన్నమాట. డన్ ఫర్ యూ మీన్స్ రెడీమేడ్ టెంప్లేట్స్ నేనే క్రియేట్ చేసి హై కన్వర్టింగ్ టెంప్లేట్స్ కావచ్చు, హై కన్వర్టింగ్ ఫన్నల్స్ ఎవ్రీథింగ్ అన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క ట్రైనింగ్‌లో. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కోర్స్ క్రియేటర్స్ గాని, మోస్ట్ ఆఫ్ ది మెంటర్స్ గాని చాలామంది సపోర్ట్ అనేది ల్యాక్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ అనేది మెయిన్ ప్రియారిటీ మనం ఇస్తాం. 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకుంటుంది. ఏ టైమ్ ఏ డౌట్ ఉన్నా గాని 100% 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకుంటుంది. అండ్ లైఫ్ టైమ్ కోర్స్ యాక్సెస్ అనేది ఉంటుంది దీంతో పాటుగా. కోర్స్ అనేది ఎక్స్‌పైర్ అవ్వదు. నెవర్ ఎక్స్‌పైర్. ఓకే. లైఫ్ టైమ్ కోర్స్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవి మెయిన్ థింగ్స్ అన్నమాట. మనం ఈ యొక్క కోర్స్‌లో నేర్చుకుంటాం. ఓకే.